హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను మీ విజయ. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన కథ పేరు కూడా రాఖీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అందరూ రాఖీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా అన్నా చెల్లెలుగా, అక్కా తమ్ముళ్ళుగా బంధాలను పెంచే పండగే ఈ రాఖీ పండుగ. కులమతాలకు అతీతంగా చేసుకునే వేడుక ఇది. రాఖీ పండుగ ఈనాటిది కాదు. దీని మూలం మహాభారతంలో ఉంది. అదేంటంటే, శ్రీకృష్ణునికి శృతీదేవి అనే మేనత్త ఉంది. ఆమెకు శిశుపాలుడు అనే వికృతమైన కొడుకు పుట్టాడు. ఎవ్వరి చేయి తగిలితే అతను సాధారణంగా మారిపోతాడో అతని చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడని పురోహితులు చెబుతారు. ఒకరోజు శృతీదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు. శ్రీకృష్ణుని చేతిలో శిశుపాలుని ఉంచగానే సాధారణ బాలుడుగా మారిపోతాడు. శిశుపాలుడు సాధారణ స్థితిలోకి వచ్చాడని సంతోషించినా అతని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉందని తెలియటంతో శృతీదేవి భయపడిపోయి తన కొడుకుని చంపే పరిస్థితి వచ్చినా పెద్ద మనసుతో క్షమించమని శ్రీకృష్ణుని వేడుకుంది. ఆ మాటలకు కరిగిపోయిన శ్రీకృష్ణుడు, సరే, ఇతను చేసిన తప్పులను క్షమిస్తాను, కానీ 100 తప్పులు దాటితే మాత్రం శిక్షించక తప్పదు అంటారు శ్రీకృష్ణుడు. శిశుపాలుడు పెరిగి పెద్దవాడే చేది అనే రాజ్యానికి రాజు అవుతాడు. ఒక రాజ్యానికి రాజు శ్రీకృష్ణునికి బంధువే అయినా ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించేవాడు శిశుపాలుడు. రాజ్య ప్రజలను పీడించడమే కాకుండా శ్రీకృష్ణునితో తరచూ గొడవ పడుతుండేవాడు. అలా ఒకసారి నిండు సభలో శ్రీకృష్ణుని దూషించటం మొదలుపెట్టాడు. ఆ రోజు చేసిన తప్పులతో శిశుపాలుడు చేసిన 100 తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణునిలో అప్పటిదాకా దాచుకున్న కోపం కట్టలు తెంచుకుంది. తన సుదర్శన చక్రాన్ని శిశుపాలుడిపై ప్రయోగించాడు. అలా బుద్ధిగా ఉంటే బ్రతికిపోతావు అని చెప్పినా వినకుండా శిశుపాలుడు తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. కృష్ణుడు ఎంతో ఆవేశంతో సుదర్శన చక్రాన్ని ప్రయోగించేసరికి ఆ సమయంలో తన వేలికి కాస్త గాయం అయింది. ఆ వేలికి కట్టుకట్టడానికి 4 దిక్కులు పరుగు తీశారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం మాత్రం ఆలోచించకుండా తన చీర కొంగు చింపి శ్రీకృష్ణునికి కట్టుకట్టింది. నన్ను అన్నగా భావించి నా చేతికి కట్టుకట్టావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో, వెంటనే ఆదుకుంటాను అని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటనే రక్షాబంధనకు నాందిగా నిలిచింది. తరువాతి కాలంలో ద్రౌపది చీరన్లాకి కౌరవులు నిండు సభలో అవమానించాలనుకుంటే దాన్ని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు. అప్పట్నుంచి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అక్కా చెల్లెళ్ళంతా తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. అందుకు బదులుగా వారిని జీవితాంతం కంటికి రెప్పలా కాచుకుంటామని వాగ్దానం చేస్తారు సోదరులు. దీనిలో కూడా మనం తెలుసుకోవలసిన నీతి ఒకటి ఉంది. అదేంటంటే ఫ్రెండ్స్, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని మన పెద్దలు చెప్పిన విధంగా శిశుపాలుని కోపమే తన చావుకి కారణం అయ్యింది. ద్రౌపది శ్రీకృష్ణుని గాయానికి కట్టుకట్టి తన మంచితనం చూపడంతో అదే తనకు నిండు సభలో రక్ష అయ్యింది. అందుకే మన పెద్దలు ఏది ఊరకే చెప్పరు. పెద్దలను గౌరవించుదాం, వారి మంచి మాటలను గౌరవిద్దాం. ఏమంటారు? కథ నచ్చిందా ఫ్రెండ్స్? అయితే మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు ఏం చేస్తారు? కీప్ లిజనింగ్ తెలుగు స్టోరీస్ అండ్ ఫాలో మీ. బాయ్.